లో ఏసీబీ దాడులు చేసింది. ఇరిగేషన్ కార్యాలయంలో రాత్రి నుంచి అధికారులు తనిఖీలు జరిపారు. లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సిలాల్, అసిస్టెంట్ ఇంజనీర్లు నికేష్, కార్తిక్ పట్టుబడ్డారు. నిందితులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో ఏసీబీ అయితే దాడులు చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ అండ్ క్యాట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించారు. రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ అండ్ క్యాట్ కార్యాలయంలోకి ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 20 మందికి పైగా ఏసీబీ అధికారులు అయితే ఈ సోదాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈలు ఈ లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకు చిక్కారు. సుమారు ₹1,00,000 లంచం తీసుకుంటూ కూడా ఏదైతే ఏసీబీ అధికారులకు ఏఈలు అలాగే ఈఈ బన్సిలాలు కూడా దొరకడం జరిగింది. నిన్న సాయంత్రం సుమారు 9 గంటల నుండి కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే కార్యనిర్వహణాధికారి కె బన్సిలాల్ అలాగే 2 ఏఈని కూడా నికేష్, కార్తిక్ లను కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఇదే కార్యాలయంలో ముఖ్యంగా ఏసీబీ దాడులు నిర్వహించడం జరిగింది. అలాగే మరొకసారి ఇదే కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించడంతో ఒక ఏఈ అలాగే 2 ఏఈలు కూడా ప్రస్తుతం పట్టుబడ్డారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా ఏసీబీ నాంపల్లి ఏసీబీ కార్యాలయంకి అయితే తరలించి అక్కడ పూర్తిగా విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.